హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళైతే ఒక మంచి రెసిపీతో మీ ముందరికి వచ్చేసా. ఏంటంటే స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా! లంచ్‌కైతే మనం రోజుకోటైతే ప్రిపేర్ చేసి పంపించాలి. వాళ్ళు ఇష్టంగా తినాలి కూడా. కాబట్టి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి. మా పిల్లలైతే చాలా బాగా తింటారు. వెజిటబుల్స్‌తో కూడా తినేస్తారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని అడుగుతారు. కాబట్టి ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. ముందుగా ఒక బాండిల్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని ఆవాలు, జీలకర్ర వేసేసి అందులోనే కొంచెం కరివేపాకు వేసేసి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చెనిపప్పు వేసుకొని సన్నగా కట్ చేసుకున్న క్యారెట్ ఇంకా బీన్స్ వేసుకునేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోనే కొంచెం పసుపు, గరం మసాలా, మిరప్పొడి ఇంకా ధనియాల పొడి వేసేసి బాగా వేయించుకునేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న టమాటో వేసేసి బాగా కోసేపు మగ్గనివ్వాలి. ఈ విధంగా క్యారెట్, బీన్స్ అనేవి బాగా బాయిల్ అయిపోయాక అందులోనే కొంచెం గ్రీన్ చిల్లీ సాస్ ఇంకా సోయా సాస్ యాడ్ చేసుకునేసి బాగా మనం వేయించుకునేసాక ఆల్రెడీ మనం అన్నం చేసి పెట్టుకున్న అన్నం ఎత్తి ఇందులో వేసేయాలి. వేసుకొని బాగా కింద నుంచి పై వరకు గ్రేవీ అంతా కలిసేలాగా వేయించుకునేసి ఒక 2 మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఆ ఫ్లేవర్ దానికి పట్టేలా ఉడికించుకోవాలి. దాని తర్వాత సర్వ్ చేసుకునేసి కొత్తిమీర పైన గార్నిష్ చేసుకోవడమే. తింటుంటే ఉంటుంది. ఆహా! ఏమి రుచి అనేలాగానే ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Love you.